రీల్స్ స్టార్ట్ చేశాను అనమాట. రీల్స్ స్టార్ట్ చేసినప్పుడు ఒక రీల్ ఆకాష్ పూరి గారు చూశారు. చూసి ఇలా వాళ్ళ మేనేజర్ దగ్గర నుంచి మెసేజ్ వచ్చిందనమాట. అదే నేను నెంబర్ పంపమన్నారు, పంపాను. వెంటనే కాల్ చేసి ఇలా కలవాలి అన్నారు. అసలు పూరి సార్ కలవడమే కష్టం. వాళ్ళ ఇంటికి పిలిచారు ఆకాష్ అన్న. పిలిచి వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి వస్తున్నారు అని చెప్పారు. కూర్చొని అసలు నేనేనా, అసలు ఇక్కడికి వచ్చింది నేనేనా అని చెప్పి అన్న ఫీల్లో ఉన్నా నేను. వచ్చారు, రాగానే కాఫీ అని తాగుతా అని అడిగారు. లేదన్న అని చెప్పాను. అయితే ఆ రీల్ చూపించారు. ఈ రీల్ నాకు చాలా బాగా నచ్చింది, నువ్వు చాలా బాగా చేస్తున్నావు, ఈ స్టైల్ నాకు బాగా నచ్చింది, నాకు ఈ నువ్వేదైతే చేస్తున్నావు ఆ లెగ్ మూమెంట్స్ అవన్నీ నాకు అవన్నీ కావాలి, నాకు నేను ప్రాక్టీస్కి వస్తాను, నాకు ప్రాక్టీస్ చేయించు అన్నాడు. తప్పకుండా అన్న, హ్యాపీగా చేపిస్తా అని చెప్పాను. తర్వాత వచ్చారు, ఫస్ట్ డే రిహార్సల్కి వచ్చారు, కూర్చున్నారు. ఆయన ఒక స్టైల్లో అడిగారు అనమాట. ఇట్లా అయితే ఎలా చేస్తా అని చెప్పి కొన్ని వెస్టర్న్ వీడియోస్ చూపించి అడిగారు, ఇలా చేయొచ్చు కదా, ఇలా చేయొచ్చు కదా అంటే నేను అక్కడే ఓన్గా కొరియోగ్రాఫ్ చేసి ఆయనకు చూపించాను. అలా మామూలుగా నేర్పించేటప్పుడు నమస్కారం చేస్తాం కదా, నమస్కారం చేయించేటప్పుడు వెంటనే నీకు మాస్టర్ కార్డు ఉందా అని అడిగారు. అన్న నాకు డాన్సర్ కార్డే లేదు, తీసుకుంటున్నాను ఇప్పుడు అని చెప్పాను అనమాట. చెప్పాను. ఓ అవునా, ఓకే, నువ్వు మాస్టర్ కార్డ్ పెట్టు, నేను ఫస్ట్ సాంగ్ నేను ఇస్తాను నీకు అన్నాడు. నేను షాక్ అయ్యాను. అసలు నాకు డాన్సర్ కార్డే లేదు, నేను ఎవరి దగ్గర అసిస్టెంట్గా చేయలేదు, ఇంకా గ్రేట్ కదా అసలు. అసిస్టెంట్గా చేయలేదు, డాన్సర్గా చేయలేదు, నాకు ఇంకా అంత లేదు. నా చూడగానే వెంటనే, అంటే దాని తర్వాత ఇప్పుడు ఇది జరిగింది, కానీ నాకు 2-3 years బ్యాక్ ఆయన మాట ఇచ్చారు, నీకు ఇలా సాంగ్ ఇస్తున్నా అని. ఇంకా ఆ రోజు నాలో లేను అసలు అసలు ఇంకా నేను ఒక స్టెప్ కూడా చెప్పలేదు, వచ్చి నమస్కారం చేసుకుంటున్నారు, ఆ మాట ఇచ్చారు. ఇంకా అలానే ఇంకా అలా జర్నీ అలా స్టార్ట్ అయింది. చిన్నగా అన్న ఎప్పుడున్నా కూడా కాల్ చేస్తారు, పిలుస్తారు, మంచిగా మాట్లాడతారు. ఇస్తా అన్నారు సాంగ్, తర్వాత మర్చిపోయా. దాని తర్వాత అట్లా అలా అయిపోయింది. ఒక 2 years తర్వాత కరెక్ట్గా పిలిచారు అనమాట అన్న. పిలిచారు, వాళ్ళు కూర్చోబెట్టారు, మాట్లాడుతూ ఉన్నాం, నువ్వు ఫ్రీ ఉన్నావు అన్నారు. ఇప్పుడు అన్న చేసే ఒక కొత్త మూవీ ఒక చిన్న షూట్ చేశారనమాట, చిన్న ఫైట్ సీన్ ఏదో షూట్ చేస్తే అది చూపించారు. అంటే నువ్వు ఫ్రీ ఉన్నావు అని అడిగారు అన్న ఎవరిని పట్టుకుని ఎవడుతున్నారు, నేను మీకు టైం ఇవ్వండి, మీరు నాకు టైం ఇవ్వాలి కానీ అని చెప్పి, అంటే లేదు రా అని చెప్పి లోపలికి తీసుకెళ్ళి అది చేసి చూపించారు. చూపిగానే నేను అసలు షాక్. అసలు నేనైతే అసలు ఆ వాయిస్ ఓవర్ అంటే కొత్త ఆకాష్ పూరిని చూస్తారు, కొత్త ఆకాశాన్ని. ఇంతకు ముందు ఆకాశాన్ని వేరు, ఈ సినిమాతో కొత్త ఆకాశాన్ని చూస్తారనమాట. నిజంగా పూరి సార్ కొడుకు అంటే మనం ఏదైతే పెట్టుకుంటామో అది కరెక్ట్గా ఈ సినిమాలో కనపడుతుంది. చూపించారో తర్వాత తలవాటు అక్కడక్కడ టైటిల్ పడింది. ఇంకా నా మనసులో ఇంకా ఈ సినిమాలో మనకు సాంగ్ వస్తే బాగుంటుంది, ఇస్తున్నారు కదా అన్న, ఈ సినిమాలో వస్తే బాగుంటుంది అని నేను అనుకుంటూ ఉన్నాను. అన్న బయటికి రాగానే, తమ్ముడు ఇది ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఇలా అంటే ఇంతమంది డాన్సర్స్ అంటే, ఓ సూపర్ అన్న, అంటే నువ్వే ట్రైన్ చేయాలి దీనికి అన్నారు. తప్పకుండా అన్న, హ్యాపీగా చేస్తాను అన్న. దాని తర్వాత సరే అని షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ సాంగ్ నువ్వే చేస్తున్నావు కొరియోగ్రాఫర్ అన్నాడు. ఇందులో సాంగ్ చేస్తున్నావు, ఆ సాంగ్ నువ్వే కొరియోగ్రాఫర్ చేస్తాను అన్నాడు. నేను షాక్, ఇంకా నేను అసలు షాక్. అంటే అది చూసిన తర్వాత ఇంత పెద్ద దాంట్లో మనకు వస్తుందా అనుకున్నాను. వెంటనే అలా చెప్పేసరికి ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. దాని తర్వాత డైరెక్టర్ గారు వాళ్ళతో సిట్టింగ్లో కూర్చున్నాం, వాళ్ళు కూడా చాలా ఇంప్రెస్ అయ్యి మంచిగా చేయి, ఆల్ ది బెస్ట్ అని చెప్పి సపోర్ట్ చేశారు. దాని తర్వాత ఇలా ఇంతవరకు జరిగిందండి, ఇక్కడ వరకు అయితే. ఓకే.